రైట్ కడప జిల్లా కమలాపురం మండలం రామాపురంలో ఉద్రిక్తత నెలకొంది. సాయినాథ్ ధర్మ శర్మపై టీడీపీ విజయ నియోజకవర్గం ఇన్ఛార్జి పుత్తా నరసింహారెడ్డి అనుచరులు దాడి చేశారు. గత కొంతకాలం సాయినాథ్ శర్మ టీడీపీకి దూరంగా ఉంటున్నారు. పెద్ద చెప్పలిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వైసీపీలో చేరేందుకు సాయినాథ్ శర్మ రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో తన అనుచరుల్ని పరామర్శించేందుకు పెద్ద చెప్పలికి వెళ్లి రామాపురం వస్తూ ఉండగా సాయినాథ్ శర్మపై పుత్తా అనుచరులు దాడి చేశారు. దీంతో పెద్ద చెప్పలిలో పోలీసులు భారీగా మోహరించారు. కడప జిల్లా కమలాపురం మండలం రామాపురంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం అక్కడున్న తాజా పరిస్థితిని మనకు అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, గుడ్ ఆఫ్టర్నూన్ గాయత్రి. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కూడా మొత్తంగా చూసుకుంటే కనుక కడప జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికలు వేడెక్కుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఏదైతే కమలాపురం నియోజకవర్గానికి గతంలో కూడా బాగా యాక్టివ్ గా ఉన్నటువంటి టీడీపీ నేత అయినటువంటి సాయినాథ్ శర్మ ఇటీవల కాలంలో కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జికు ఈయనకు గత కొద్ది రోజులు కూడా పడ్డం లేదు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే సాయినాథ్ రెడ్డి గడిచిన ఈ ఎలక్షన్ నేపథ్యంలో కూడా ఆయన పార్టీ మారే యోచనలో భాగంగా ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే సాయినాథ్ శర్మ కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరతారన్న నేపథ్యంలో ఆ విషయం తెలుసుకున్నటువంటి టీడీపీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే సాయినాథ్ శర్మకు సంబంధించినటువంటి నేతలు కూడా సమావేశం నిర్వహిస్తున్నారో ఆ సమావేశ ప్రాంగణానికి కూడా చేరుకొని ఒక్కసారిగా కూడా ఆడ దాడి చేయడం జరిగింది. అయితే ఇద్దరు కూడా భారీ స్థాయిలో కూడా ఇద్దరు గొడవ పడుతుండడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను కూడా చెదగొట్టడం జరిగింది. అయితే స్థానిక ఏదైతే ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా పార్టీలు మారుతున్నా అలాగే ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళపైన కూడా పూర్తి స్థాయిలో దాడులు జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే కమలాపురంలో చూసుకుంటే కనుక గత కొన్ని ఏళ్ల నుంచి కూడా టీడీపీలో ఉన్నటువంటి సాయినాథ్ శర్మ మరో 2 రోజుల్లో కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కందువా కూడా కప్పుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా టీడీపీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా పెద్ద స్థాయిని కూడా అక్కడికి వెళ్లి కూడా ఇద్దరి మధ్య కూడా వాగ్వాదాలు పెంచుకొని కూడా కొట్టుకునే స్థాయికి చేరుకోవడం జరిగింది. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదగొట్టి ఆ ప్రాంతాన్ని కూడా పోలీసులు ఆధీనంలో తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి చూసుకుంటే కనుక ఇప్పటికీ ఆ నియోజకవర్గంలో అయితే కనుక పోలీసుల పహారాలను కాస్తున్నారని మనం చెప్పుకోవచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సుధీర్. తీయకూడదు సార్ బండి ఒక్కటే వచ్చింది.